ఈరోజు మన ఛానల్లో అయితే బాలామృతం లడ్డు ఎలా చేయాలో చూద్దాం. మేము ఆల్రెడీ బాలామృతం లడ్డు చేసుకున్నాం. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ. సో మీరు కూడా చేసుకుంటారనేసి ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి. ఈ వీడియో కేవలం మీకోసం మాత్రమే చేస్తున్నామండి. బాలామృతం లడ్డుకి కావాల్సినవి ముందుగా వేయించుకున్న నువ్వులు అండ్ నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి. ఈ కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ ఇలాచీ పౌడర్. ముందుగా అయితే మనం బెల్లం పానకం పట్టుకోవాలి. లేత పానకం వచ్చేదాకా వెయిట్ చేయాలి. పానకం అయితే కొంచెం వచ్చింది, ఇంకా రావాలి. పానకం అయితే వచ్చేసింది. లేత పానకం అనేది ఈ విధంగా రావాలి. దీంట్లో అయితే ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, ఇలాచీ వేసుకోవాలి. ఫస్ట్ ఇలాచీ వేసుకోవాలి. నువ్వులు, వేయించిన కొబ్బరి, ఇప్పుడు దీంట్లో అయితే మనం బాలామృతం పిండిని వేసుకుంటున్నాం. వేసుకొని కలపాలి. పిండి అయితే ఈ విధంగా వచ్చేలా కలుపుకోవాలి. ఇలా లడ్డూలు చేసుకోవాలి. టేస్టీ బాలామృతం లడ్డూలు అయితే రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ అండి. వీటిని అవిసె గింజలు అంటారు, మీ అందరికీ తెలుసు కదా. దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ కంట్రోల్లో ఉంచుతుంది, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. మీరు వెయిట్ లాస్ కావాలనుకుంటున్నారా? ఒక 1 మంత్ దీన్ని పౌడర్ చేసి తాగండి వాటర్లో. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. రిజల్ట్స్ మీరే చూస్తారు కదా. ఈ అవిసె గింజల్ని ఆయిల్ లేకుండా వేంపుకోవాలి. అవిసె గింజలు అయితే ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ చేసుకున్న పొడిని డైలీ మార్నింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 స్పూన్ వేసుకొని తాగాలి. ఇలా నెల రోజులు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. మిమ్మల్ని మీరు చూసి ఆశ్చర్యపోయేలా ఉంటారు. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అందరికీ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట సింబల్ క్లిక్ చేయండి.